హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంటి వంట. చాలా రోజులు అయిపోయింది కదా. సో అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ రెసిపీ. ఇది యాక్చువల్లీ మా అమ్మ ఫేవరెట్ రెసిపీ, అంటే మా అమ్మ చేస్తే అందరికీ ఫేవరెట్ రెసిపీ. సో ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నాను. మనకు కావాల్సింది ఆనియన్స్, ఎగ్స్, పచ్చిమిర్చి అండ్ సమ్ ఆయిల్, తిరుగుమాత దినుసులు. ఫస్ట్ బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ వేయించేసి అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఆయిల్లోనే తాలింపు దినుసులు, కరివేపాకు వేసేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇక్కడ మంట చాలా ఇంపార్టెంట్. మీడియం నుంచి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని త్రూ అవుట్ ద ప్రాసెస్ చేసేయండి. దిస్ ఇస్ ద సీక్రెట్ ఫ్రమ్ మై మదర్. ఆనియన్స్ బాగా అంటే నీరు ఉండకూడదు, అలా అని చెప్పి అది ఫ్రై కూడా అయిపోకూడదు, అలాంటి స్టేజ్లో అనమాట. ఇప్పుడు మనం పసుపు అండ్ దెన్ కొంచెం ఉప్పు, మనకు అంటే టోటల్ కర్రీకి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ యాక్చువల్లీ. నేను కొంచెం స్పీడ్గా వీడియోని ఫార్వర్డ్ చేశాను. సో ఇవి ఫ్రై అయిన తర్వాత చూడండి, కొంచెం సన్నగా ఆయిల్ అక్కడక్కడ మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్, దట్ వాస్ ద కరెక్ట్ టైం. మీరు ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఇప్పుడు వీటిల్ని ఆనియన్స్తో పాటు తిప్పాలి. కొంచెం ఇప్పుడు ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంకా మన టేస్ట్కి కావాల్సినంత కారం వేసేసుకుంటే వీఆర్ డన్ విత్ ద కర్రీ. ఇది మా అమ్మ చేస్తే అందరు చాలా ఇష్టంగా తింటారు, ఎస్పెషల్లీ మా తమ్ముడు బాగా ఇష్టంగా తింటాడు. సో ట్రై చేయండి, నాకు కూడా చెప్పండి ఎలా ఉందో. బాయ్.